ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా కొంతమంది ఒక సహోదరుని పట్టుకొని వచ్చారు. సహోదరుని పట్టుకొచ్చి, అయ్యా ఇదిగో నువ్వు గొప్ప వాడని చెప్పుకుంటున్నావు కదా, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె పాపము చేసింది అనగా వ్యభిచారం చేస్తూ ఉండగా మేము పట్టుకున్న ఈమెని మేము తీసుకొని వచ్చాము. ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి. నువ్వేం సెలవిస్తావు, నువ్వేం మాట్లాడతావు, దీనికి ఏం తీర్పు తీరుస్తావని ఆయన అడిగితే ఆయన అన్నాడు, కిందికి వంగి ఏదో రాస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో రాస్తూ ఉన్నాడు. అంతే. అక్కడ రాస్తూ ఉన్నటువంటి సమయంలో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా, రాళ్ళు పడేసినట్టుగా, ఎవరు అక్కడ నిలిచి లేకపోయినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు ప్రభువు? అబ్బా అని పిలుస్తూ ఉన్నాడు. సంబోధన చూడండి ఒకసారి, నువ్వు గమనించాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మనం చూస్తున్నాం. ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే వారిని మనం వెంటనే వాడు వీడు అది ఇది అని మనం మాట్లాడిస్తాం. కానీ నా ప్రభు అలా మాట్లాడట్లేదు, నా దేవుడు అలా మాట్లాడట్లేదు. అమ్మాని సంబోధిస్తూ ఉన్నాడు, అమ్మాని గౌరవంగా పిలుస్తూ ఉన్నాడు. ఎవరు నేను ఏమి అనలేదంటే, ఎవరు నన్ను ఏమన్నది కనుక అయితే నేను కూడా నేను ఏమనదలుచుకోలేదు కాబట్టి ఇక మీద మాత్రం నువ్వు పాపము చేయొద్దని ఆమెకు చెప్పి ఆమెను పంపించేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ రోజున క్షమించగలిగే గుణం, క్షమించగలిగే హృదయం, క్షమించగలిగే మనస్సు, క్షమించగలిగే బుద్ధి, క్షమించగలిగే జీవితం నీ లోపల ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళ కాదు, వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. ఎవరు తీసుకొచ్చారు ఆయన దగ్గరికి? ఆయన దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు? పాపులే పాపిని పట్టుకొచ్చినారు. ఎవరండి? పాపులే పాపిని పట్టుకొచ్చినారు.